హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్సాటిస్ఫైడ్ కిరణ్. ఈరోజు మీకు రష్యా విద్యా వ్యవస్థలో చదువుకున్న ఒక వ్యక్తి పంచుకున్న నిజాన్ని తెలియజేస్తాను. రష్యా విద్యా వ్యవస్థలో పరీక్షలో పొందగలిగే అత్యధిక మార్కు 5. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విద్యార్థి పూర్తిగా ఖాళీ జవాబు పత్రం సమర్పించినా కూడా వారికి 2 మార్కులు ఇస్తారు. ఇంకా అతను ఏమన్నాడంటే, మాస్కో యూనివర్సిటీలో చదువుతున్న నా మొదటి రోజే ఇది తెలిసినప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నాకు అది అర్థం కాలేదు. ఎవరో ఏమీ రాయకపోతే వారికి 0 ఇవ్వకూడదా అనిపించింది. ఆసక్తితో నేను అక్కడున్న టీచర్ని అడిగాను, సార్, ఏమీ రాయకపోయినా విద్యార్థికి 2 మార్కులు ఇవ్వటం ఎలా సరైనది? ఆయన ఒక చిరునవ్వు నవ్వుతూ ప్రశాంతంగా చెప్పారు, 0 అంటే అస్తిత్వం లేకపోవటం. ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నప్పుడు అతను ఎలా 0 అవుతాడో ఆలోచించండి. కేవలం క్లాసుకు రావడానికి ఒక విద్యార్థి ఎంత శ్రమ చేస్తాడు? బహుశా తెల్లవారుజామున చలిలో లేచి బస్సు లేదా రైల్లో నిలబడి ప్రయాణించి వచ్చి ఉంటాడు. ఖాళీ పేపర్ ఇచ్చిన అతను వచ్చాడంటే ప్రయత్నించాడన్నమాట. అలా ఉంటే నేను అతనికి 0 ఎలా ఇవ్వగలను? అతను ఇంకా ఏం చెప్పారంటే, విద్యార్థి జవాబులు రాయలేకపోయి ఉండవచ్చు, కానీ అందుకని అతను శ్రమ అంతా తుడిచేయాలా? రాత్రిళ్ళు మేల్కొని చదివిన రోజులు, కొనుక్కున్న నోట్బుక్లు, తెరిచిన పుస్తకాలు, చేసిన కష్టాలు ఇవన్నీ మర్చిపోవాలా? కాదు నా ప్రియమైన వాడా, మనిషి ఎప్పుడూ 0 కాదు. 0 ఇచ్చినప్పుడు మనం వారి ఆత్మవిశ్వాసాన్ని దోచుకుంటాం, వారి లోపల అగ్నిని ఆర్పేస్తాం. ఉపాధ్యాయులుగా మన లక్ష్యం వారిని మళ్ళీ మళ్ళీ లేవనెత్తటం, లొంగిపోవటానికి కాదు. నేను మౌనంగా విన్నాను. ఆ క్షణంలో నా లోపల ఏదో కదిలింది. అప్పుడే నాకు అర్థమైంది, విద్య అనేది కేవలం మార్కుల గురించో జవాబుల గురించో కాదు. విద్య అనేది మనుషులను బ్రతికించటం, వారి శ్రమను గుర్తించటం, ఆశను కాపాడటం. ఆ రోజు అక్కడున్న టీచర్ ఒక గొప్ప సత్యాన్ని నేర్పారు. విద్య అనేది కేవలం జ్ఞానాన్ని పంచటం కాదు, మానవత్వాన్ని ఆచరించటం. 0 మార్కు చాలా సందర్భాల్లో విద్యార్థులకు మృత్యుగంటలా మోగుతుంది. ఆ పేపర్ మీద 0 చూసినప్పుడు భయం పెరుగుతుంది, ఆసక్తి తగ్గుతుంది, చదువు మీద ద్వేషం పుడుతుంది. కానీ ఒక ఉపాధ్యాయుడి బాధ్యత ప్రోత్సహించటం, ధైర్యం చెప్పటం. నీవు చేయగలవు, మళ్ళీ ప్రయత్నించు. ఖాళీ జవాబు పత్రానికైనా కనీస మార్కులు ఇస్తే మనం చెప్పేది ఇదే, నీవు 0 కాదు, విలువైన వాడివి. నీవు ఇంకా చేయగలవు. ఈసారి గెలవలేదు అంతే, మళ్ళీ ప్రయత్నించు. అదే నిజమైన విద్య. విద్యార్థి భవిష్యత్తు ఉపాధ్యాయుడి చేతుల్లోనే ఉంటుంది. ఉపాధ్యాయులు కొంచెం మరింత మానవత్వంతో ఆలోచిస్తే, సంఖ్యల కంటే శ్రమను చూస్తే చాలా నిరుత్సాహపడిన విద్యార్థులు మళ్ళీ కలలను కనే ధైర్యం పొందుతారు. ఈ కథ రష్యాకే పరిమితం కాకూడదు, ప్రపంచమంతా ఉన్న ఉపాధ్యాయులతో పంచుకోవాలి. ఎందుకంటే 0 మార్కు అనేది విద్య కాదు, చాలా సందర్భాల్లో అది ఒకరి ప్రయాణానికి ముగింపు. ఎవరైనా ప్రయత్నిస్తున్నంతకాలం వారికి కనీసం ధైర్యం ఇవ్వాలి, కనీసం గుర్తింపు ఇవ్వాలి. రష్యాలో చదువుతున్న ఒక గుర్తు తెలియని విద్యార్థి రచన మీకు నచ్చిన ఉపాధ్యాయులతో పంచుకోండి. మన విద్యా వ్యవస్థలో ఒక చిన్న కానీ అర్థవంతమైన మార్పుకు ఇది కారణమవుతుందేమో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.